అందరికీ నమస్కారం. నిజంగా అసలు ఇది ఊహించలే. మనం కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో మామూలుగా వెనకాల అద్దాల పాల్గొని బయటకు వచ్చిన మనం అనుకున్నాం. పగలగొట్టుకొని రాలేదండి. ఒక్కడు అశ్విన్ రెడ్డి అనే ఒక అతను బస్సు ప్రమాదం జరిగిన మూమెంట్లో ఇక బస్సు అంతా తగలబడిపోయింది అనిపించేసి మెయిన్ డోర్ ఓపెన్ చేయడం చూశాడు. హైడ్రాలిక్ డోర్ కదా, కింద ఆల్రెడీ వైర్లు మొత్తం కట్ అయిపోయింది, డోర్ ఓపెన్ అవ్వట్లేదు. వెనకాలకి వెళ్ళాలంటే మొత్తం జనం దొరికి ఆడికి వెళ్ళాలి, అదంతా అయ్యేది కాదు. ఇక డ్రైవర్ వెనక చిన్న డోర్ ఉంది, దానిని పగలగొట్టేశాడు. దానిలో నుంచి అతను వెళ్ళాడు. దాని డ్రైవర్ పక్క డోర్ ఉంది కదా, బయటకు సింగిల్గా దూకేది, అందులోంచి వెళ్ళాడు. ఇదంతా కూడా ఇంకో ముగ్గురు వచ్చారు, మొత్తం నలుగురు. వీళ్ళు ఏం చేశారు, ఇంకా వెనక్కి వెళ్ళిపోయి వెనక డోర్ ఉంది కదా, దాన్ని పగలగొట్టారు. దాన్ని పగలగొడితే అప్పుడు మిగతా బయటపడ్డారు. ఈ కిలోపు మంటలు వ్యాపించేశారు. అశ్విన్ రెడ్డి కనుక లేకపోతే, అదంతా పాటు ఇంకో ముగ్గురు కనుక లేకపోతే బస్సులో ఉన్న వాళ్ళంతా చనిపోయేవాళ్ళు ఎక్సెప్ట్ డ్రైవర్ లక్ష్మయ్య అక్యూజ్డ్ 1 జైల్లో ఉన్నాడు. రెండో డ్రైవర్ ఎవరుతున్నారో శివనారాయణ, అతను అందరం కాపాడిన వాళ్ళు ఆయన కూడా ఉన్నాడు. సో అతను తప్పించేశారు. ఇక ఓన్లీ సిట్టింగ్, కూర్చోడానికి అనుమతి పొందినటువంటి బస్సుని, ఆ సీట్లని అడ్డదిడ్డంగా స్లీపర్గా మార్చేసింది ఈ వేమూరి కావేరి ట్రావెల్స్ ఓనర్ వినోద్ కుమార్. ఏడున్నాడు? అబ్స్కాండ్. మొత్తానికి ఇప్పుడు దొరికాడు, పట్టుకొచ్చారు. అక్యూజ్డ్ 2 అతను. అక్యూజ్డ్ 2 వినోద్ కుమార్ పోలీసు అదుపులో ఉన్నాడు. ఆబ్వియస్లీ రిమాండ్ విధిస్తారు. అక్యూజ్డ్ 1 డ్రైవర్ మిర్యాల లక్ష్మయ్య ఆల్రెడీ జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నాడు. సో ఈ కావేరీ బస్సు దుర్ఘటనకు సంబంధించి ఎక్స్గ్రేషన్ కూడా అందరికి వెళ్ళినాయి. ఒక అతను ఆరం గారి దగ్గర అక్కడ ఎక్కాడు, అతని డీటెయిల్స్ ఏమీ లేవన్నా కదా. అతను తిరుపతి జిల్లా పుత్తూరు చెందినటువంటి వ్యక్తి. డిఎన్ఏ మ్యాచ్ అయింది, వాళ్ళ కుటుంబానికి కూడా ఇచ్చేస్తారు అతనిని. సో మరణించిన వారి యొక్క బాడీలన్నీ కూడా కుటుంబాలకు ఇచ్చేశారు, డెత్ సర్టిఫికేట్లు ఇచ్చేశారు, ఎక్స్గ్రేషన్ ఇచ్చేశారు. ఇక బస్సు డ్రైవర్ని పట్టుకున్నారు, బస్సు ఓనర్నే పట్టుకున్నారు. నాకు తెలిసి కేసు ఆల్మోస్ట్ క్లోజ్. ఇక జడ్జి ఇచ్చే తీర్పు మీద బేసే ఉంటుంది. ఓవరాల్గా ఇందులో మాత్రం ఆ రోజు డ్రైవర్ వెనక ఉన్నటువంటి అద్దాన్ని పగలగొట్టి అశ్విన్ రెడ్డి కనుక దాని నుంచి వెళ్ళకపోతే, అతను కూడా ఇంకో ముగ్గురు కనుక దాని నుంచి వెళ్ళకపోతే బస్సులో ఉన్నటువంటి అందరూ చనిపోయేవారు. వీళ్ళు ప్రమాదం చెప్పారు. ఎందుకంటారు, దేవుడు మనిషి రూపంలో వస్తాడు, తనకు వీలైనంత వరకు సాయం చేస్తాడంటే ఇదిగో ఇదే.